అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 9వ భాగం. రచయిత కీర్తిరెడ్డి గారు. మా మావయ్య నేను 6 మంత్స్ ఉన్నప్పుడు నన్ను తెచ్చి హరి వాళ్ళ అమ్మకు ఇచ్చాడంట. హరి వాళ్ళమ్మ నన్ను కన్నతల్లి ఫ్రెండ్స్. హరి వాళ్ళ నాన్న హరికి 6 మంత్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో పోయారు. అత్త తన ఆస్తి అమ్మేసి అనాథాశ్రమం నడిపించేవాళ్ళు. అలా నేను తనను అత్త అంటూ, హరిని బావ అంటూ వాళ్ళ వాడిలాగానే పెరిగా. మా అదృష్టం బాగోక అత్తకు క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆ ఆశ్రమం వేరే వాళ్ళు నడుపుతున్నారు. అప్పుడు మేమిద్దరం అనాథలం అయ్యాము. అప్పటికే నేను సైన్స్ ఆర్ట్స్ చదువుతున్నా. బావ మెకానికల్ ఇంజనీర్ చేసి బిజినెస్ పెట్టాలని అనుకుంటుంటే అత్త కోసం డబ్బులు ఖర్చయిపోయాయి. అందుకే ఇక్కడ చిన్న షెడ్ పెట్టుకున్నాడు. ఇంకా కొన్ని డబ్బులు ఉంటే ఒకే ఫ్లాట్లో ఇద్దరం పక్కపక్కనే ఇల్లులు కట్టుకున్నాం. ఇద్దరం ఒకే ఇంట్లో ఉందామని హరి ప్లాన్. కానీ నేనే ఒకే కాంపౌండ్ పెట్టి సపరేట్ డోర్స్ పెట్టి కట్టించా. ఎందుకు అని అడుగుతుంది సీత. హరికి పెళ్లి చేసుకోవాలని ఉండేది. నాకేమో పెళ్లి ఇష్టం లేకుండానే వాడి ఫ్యామిలీ లైఫ్ను స్పాయిల్ చేయటం ఎందుకని ఇలా ప్లాన్ చేశాను అని చెప్తాడు రామ్. అవునా, మీరు పెళ్లి చేసుకోరా అయితే అని అడుగుతుంది సీత రామ్ని. అప్పుడు వద్దనుకున్నా, ఇప్పుడు చేసుకోవాలనిపిస్తుంది అంటాడు రామ్. అంటే మీ నిర్ణయం మారిందా? హా, ఇప్పుడిప్పుడే. ఎందుకు? నిన్ను చూసి. నన్ను చూసా? హా, ఇప్పుడు కాదు. నిన్ను లోయలో నుండి పైకి తెస్తున్నప్పుడే, నా చేతుల్లో నిన్ను మోస్తున్నప్పుడే అనుకుంటాడు రామ్ మనసులో. ఊరికే నిన్ను డైవర్ట్ చేయటానికి చెప్తున్నాలే కానీ పద, భోజనం చల్లారిపోతుంది. నాకు వద్దండి, ఆకలిగా లేదు, మీరు చెయ్యండి. ఎందుకు లేదు ఆకలి? ఏం దాచుకున్నావు పొట్టలో? పద, నేను కూడా ఉదయం తిన్న టిఫినే చేశాను అంతే. ఆకలేస్తుంది పొట్టి. మీరెందుకు తినలేదు? మధ్యాహ్నం నిన్ను కొట్టిన బాధతో తినలేదే. సారీ. నాకెందుకు నిన్ను అక్కడ చూసి అంత కోపం వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదు. మీరు యాంగ్రీ బర్డ్ కాబట్టి. హాహాహా పొట్టి, అవునా? సరే కాని పద, భోజనం చేద్దాం. నన్ను ఆకలి చంపేస్తుంది. పదండి అని రాధ ముందు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే తన వెనకే రామ్ కూడా వస్తాడు. రామ్ భోజనం చేసి పడుకోవటానికి సోఫా దగ్గరికి వెళ్తాడు. సీత ఆ పక్కనే కింద పడుకోబోతే రామ్ ఆపి బెడ్రూమ్లో పడుకోమంటాడు. ప్లీజ్ అండి, నాకు భయం. ఇక్కడే పడుకుంటా. లోపల పడుకో, కింద చలి వేస్తుంది. నేను నీకు కనపడుతూనే ఉంటాను కదా. భయం వేసే నన్ను పిలువు పొట్టి. ప్లీజ్ యాంగ్రీ బర్డ్, ఒప్పుకోరా ప్లీజ్. నాకు ఒక్కదాన్నే పడుకోవాలంటే భయం వేస్తుంది. ఏదో గుర్తొస్తుంది. నేను బెడ్ మీదే పడుకోనా? అమ్మో వద్దు ప్లీజ్. ఏహే, ప్రతిదానికి భయమే. నీ పక్కన పడుకోనులే. అటు చివర పడుకుంటా. నాకు సోఫాలో పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అయితే నేను అటువైపు గోడవైపు పడుకుంటా. మీరు డోర్ వైపు పడుకోండి. సరే, నీ ఇష్టం వచ్చినట్టు పడుకో. సీత బెడ్పై ఒక చివరన పడుకొని మధ్యలో పిల్లో అడ్డుపెట్టి పడుకుంటుంది. ఓయ్ పొట్టి, నాపై నమ్మకం లేదనే చైనా వాళ్ళు కట్టేశావు. నేనే రాత్రి కాళ్ళు వేస్తానంట మొన్న రాధ వదిన చెప్పింది. అందుకే అని తలదించుకొని మెల్లగా చెప్తున్న సీతను చూస్తే రామ్కు నవ్వు ఆగదు. కాళ్ళు వేయటం కాదే, మొత్తం నా మీదే పడుకున్నా ఏం ప్రాబ్లం లేదు నాకు అని మనసులో అనుకుంటూ సీత చేసే పనులకు మురుసుకుంటూ బెడ్కు ఇంకో పక్కన పడుకుంటాడు రామ్. రామ్ పక్కన ఉన్నాడన్న భరోసా. ఉదయం నుండి ఏడ్చి బాధపడి మనసు అలసిపోవడంగానే నిద్రపోతుంది సీతకు. అటు తిరిగి ముడుచుకొని పడుకొని ఉన్న సీత వీపుపై ఉన్న గోర్లు గుర్తులు తెల్లటి మేనిపై భయంకరంగా కనిపిస్తాయి రామ్కు. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రేపు చేయాల్సిన పనులు మైండ్లోకి ఫిక్స్ చేసుకొని అప్పుడు కళ్ళు మూసుకుంటాడు ప్రశాంతంగా. ఉదయం లేవగానే రామ్కు సీత కనపడదు. ఎటెళ్ళింది మళ్ళీ అని కంగారు పడుతూ చుట్టూ వెతుకుతాడు. ఇంట్లో ఎక్కడ సీత కనపడదు. రామ్కు పిచ్చెక్కుతుంది. ఇంతలో లేచారా మీరు? కాఫీ తీసుకురానా అనే తీయటి గొంతు వినిపిస్తుంది. డోర్లో నిలబడి తననే చూస్తున్న సీతను చూస్తే రామ్కు ఊపిరి ఆగిపోతుంది. స్నానం చేసి ఫ్రెష్గా నీట్గా గులాబీ రంగు కాటన్ చీర కట్టి అదే రంగు జాకెటు, తలలో పూలు, కళ్ళకు కాటుక పెట్టి అచ్చం తెలుగు ఆడపిల్లలా పాత సినిమాలో హీరోయిన్లా నడుసొస్తున్న గులాబీ తోటలా చాలా అందంగా ఉంది. రామ్ సీతను కన్నార్పకుండా చూస్తుంటే సీతకు ఇబ్బందిగా ఉంటుంది. మీకు కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది గొంతు పెకిలించి. ఆ మాటతో రామ్ ఈ లోకంలోకి వస్తాడు. ఎప్పుడు లేచా? అప్పుడే స్నానం కూడా అయ్యిందా? అవును, నేను ఇందాకే ఫ్రెష్ అయ్యాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ కూడా తాగా. మీరు లేచారేమో చూద్దామని ఇక్కడికి వచ్చా అంటుంది సీత. ఓహో అవునా, నేను ఫ్రెష్ అయ్యి అక్కడికే వస్తాలే, నువ్వెళ్ళు అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోతాడు రామ్. కాసేపు నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేస్తారు. హరి షెడ్కు బయలుదేరుతూ ఇంకా రెడీ అవ్వలేదేం రామ్? వెళ్ళట్లేదా నువ్వు?
ఏదైనా పనుందా అని అడుగుతాడు. అవును బావా, బయటికి వెళ్తున్నా, ఈరోజు స్పాట్కి వెళ్ళలేదు, నువ్వెళ్ళు అంటాడు రామ్. అందరికీ బాయ్ చెప్పి షెడ్కి వెళ్ళిపోతాడు హరి. హరి వెళ్ళిన కొద్దిసేపటికి బయటికి వెళ్దామా పొట్టి అని అడుగుతాడు సీతను. నిన్న బయటికి వెళ్ళననే కదా కురుక్షేత్రం అయ్యింది. నాకు ఓపిక లేదు బాబు, ఇవాళ చాలా ప్లెజెంట్గా గడిపేయాలని ఫిక్స్ అయ్యా అంటుంది ఒక కన్ను మూసి చిరునవ్వుతో. రామ్కు సీత చేస్తున్నది చూస్తే మతి తప్పిపోతుంది. ఓయ్ డ్రామా క్వీన్, నేను నువ్వొక్కదానివే రోడ్డు ఎక్కొద్దు అన్నాను. ఇప్పుడు నేనొస్తున్నాను కదా నీతో, రమ్మంటున్నాను కదా, పద. కానీ రాధ వదిన ఒక్కరే అవుతారు. అబ్బో, నీవు మీ రాధమ్మతోనే ఇక్కడికి వచ్చావా పొట్టి? ఏమనుకుంటారో వదిలేస్తే అని. అబ్బో పొట్టి, నిన్ను పోలీస్ స్టేషన్కు రాధ కూడా వచ్చింది కదే. ఇందుకు కాదే పొట్టి నిన్ను డ్రామా క్వీన్ అనేది. నేను డ్రామా క్వీన్నా? అయితే మీరు జిద్దురాజా? ఏంటే ఇప్పుడు వస్తావా రావా? ఏయ్ ఓయ్ అంటారు, బలవంతం చేస్తారు. నేనేమైనా మీ పెళ్ళాన్నా? మీరెక్కడికో చెప్పరు. ఏంటండి ఈ దౌర్జన్యం అంటుంది సీత ముక్కులు ఎగబీలుస్తూ. ఓయ్ అంటాను, ఒసే అంటాను. ఏం చేస్తావే పొట్టి, నువ్వు నా ప్రాపర్టీ అంటూ నోరు తెరుస్తుంది సీత. నువ్వు నాకు దొరకవు, నేను కాపాడకపోతే నువ్వు లేవు కాబట్టి మూసుకొని నేను చెప్పినట్టు వినవే, లేకపోతే మళ్ళీ తీసుకువెళ్ళి నా చేతులతో నేనే లోయలోకి దింపేస్తా అని నా పక్కన పడుకుంటే లేని ఇబ్బంది, నాతో బయటకొస్తే ఏంటే? ప్లీజ్ ఆ మాట అనకండి. ఏ మాట పొట్టి? నా పక్కన? ఓహో ప్లీజ్, మీకు దండం పెడతాను అంటూ రామ్ నోటి మీద చేయి పెడుతుంది. రామ్కు సీతను ఇంకా టీజ్ చేయాలనిపిస్తుంది. నోటిపై ఉన్న సీత చెయ్యి తీస్తూ, ఎందుకు పొట్టి, రాత్రికి నా దగ్గర బాగానే పడుకుంటావు, పొద్దున్న అదే చెప్తే భయపడతావు అంటాడు రామ్ సీతను ఊరకంట చూస్తూ. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇంకా ఈ టాపిక్ వదిలేయండి. బయటికేం కర్మ, శ్మశానికి కూడా వస్తాను మీ వెంట. రాను అంటే చూడండి అంటూ బయటకు వస్తుంది సీత తలదించుకొని. రామ్ తనలో తానే నవ్వుకుంటాడు. రాధకు చెప్పి సీతను బయటికి తీసుకువెళ్తాడు రామ్. కనీసం చెప్పులు కూడా లేకుండా వస్తున్న సీతను చూస్తే రామ్ మనసు బాధతో మూలుగుతుంది. ముందుగా సీతను డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి సీత వీపుపై అయిన గాయాలకు మందులు తీసుకొని చెప్పులు ఇప్పించి తర్వాత కుర్తీలు కొనుక్కోమంటాడు. ఇప్పుడు ఎందుకండి, రాధ వదిన చీరలు కట్టుకుంటున్నా కదా అంటుంది సీత. అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ దగ్గరికి రమ్మని, ఈ అమ్మాయి రాత్రి ఎక్కడ పడుకుందో తెలుసా అంటాడు రామ్. తెలీదు సార్, ఎక్కడ అని అడుగుతుంది సేల్స్ గర్ల్ అమాయకంగా. ప్లీజ్ అండి, మీరు ఏం తీసుకోమంటే అది తీసుకుంటాను, పదండి అంటూ కుర్తీలు ఉండే దగ్గరకు వస్తారు ఇద్దరు. ఏంటండి మీరు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు అంటుంది రాధ చిరుకోపంగా. వీళ్ళిద్దరూ కొట్లాడుతూ నవ్వుతూ సరదా షాపింగ్ చేస్తూ ఉంటే రెండు కళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటాయి. ఏదైతే అందరికీ కనపడొద్దని రామ్ సీతకు కుర్తీలు కొనిస్తాడో అదే చూస్తాయి ఆ కళ్ళు. సీత వీపుపై ఉన్న గాయాలు చూడగానే ఆ రెండు కళ్ళల్లోకి విషపు నవ్వు వస్తుంది. పాకెట్లో నుండి ఫోన్ చేసి అవతల వ్యక్తికి విషయం చేరవేస్తాడు. చేజారిన అదృష్టం తిరిగి దక్కబోతుంది అని మురిసిపోతాడు. ఈ విషయం తెలియని రామ్ సీతని హ్యాపీగా షాపింగ్ చేస్తారు. సీతకు అవసరం అనుకున్నవి అన్నీ తీసుకొని మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు. రాధ అప్పటికే భోజనం వండి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్ సీత వచ్చి బ్యాగులు ఇంట్లో పెట్టేసి ఫ్రెష్ అయ్యి భోజనం చేయటానికి వెళ్తారు. రాధ సీతారాములను చూసి నవ్వుతూ అయిపోయిందా షాపింగ్ అంటూ ఎదురు వస్తుంది. అయ్యింది వదిన, మీరు రావాల్సింది అంటుంది సీత. రాధ ఏమైనా ఫీల్ అయ్యిందేమో అనుకొని. లేదు సీత, నాకు బయటికి వెళ్తే హెల్త్ అప్సెట్ అవుతుంది, అందుకే రామన్నయ్య హరినో వెళ్ళి తెస్తారు, నాకేదైనా కావాలంటే అని చెప్తుంది రాధ. అప్పుడు అర్థమవుతుంది సీతకు రామ్ కావాలనే తనను ఒక్కదానినే తీసుకువెళ్ళాడని. అప్పుడు మనసు కొంచెం తృప్తి పడుతుంది. ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. రామ్ బయటకు వెళ్తాను, పనుంది అని ఇద్దరికి చెప్పి ఎంజాయ్ లేడీస్ విత్ గాసిప్స్ అంటూ రాధకు సైడ్ హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళిపోయాక సీత తన షాపింగ్ కవర్లు తీసి రాధకు చూపిస్తుంటే ఇద్దరు మాటల్లో మునిగిపోతారు. రామ్కు బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి కాల్ వస్తుంది. హలో బాబాయ్, చెప్పండి. బాగున్నారా? బాబు, నేను బాగానే ఉన్నాను బాబు. బాబు, మీరు ఆ అమ్మాయిని తీసుకొని ఏమైనా బయటికి వెళ్ళారా ఇవాళ? అవును బాబాయ్, వెళ్ళాను. ఏమైంది? మీకెలా తెలుసు అంటాడు రామ్. అవతలి నుండి వచ్చిన మాటలు వినగానే రామ్కు మతి తప్పిపోతుంది. బాబాయ్ థ్యాంక్స్, నేను ఇంటికి వెళ్తాను, నేను చూసుకుంటాలే అంటూ తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్తూ వెళ్తూ తనతో కావాల్సిన షాపింగ్ చేసుకొని హరికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. హరి కూడా ఇంటికి బయలుదేరతాడు.
అప్పుడే పనుందని బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన రామ్‌ని చూసి రాధ, సీత ఇద్దరూ ఆశ్చర్యపోతారు. రామ్ వచ్చి రాగానే హరి కూడా వస్తాడు. ఇద్దరూ రాగానే రాధ, సీతకు ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది. రామ్ హరిని తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడక రామ్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. తొందరపాటు నిర్ణయాలు వద్దు అంటాడు హరి. ఇంతకంటే చేసేది ఏం లేదు బావ. సీతను వాళ్లకు అప్పగించటం కంటే గొంతు నులిపి చంపేయటం ఉత్తమం అంటాడు రామ్. సరే రామ్, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అంటూ హరి, రామ్ కలిసి రాధ వాళ్ళ ఉన్న దగ్గరికి వస్తారు. రాధమ్మ, నేను సీతను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు రామ్. ఆ మాట వినగానే సీత, రాధ ఇద్దరు షాక్ అవుతారు. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు అంటుంది రాధ వణుకుతున్న గొంతుతో. సీత క్షేమంగా ఉండాలి అంటే ఇది చేయక తప్పదు అంటూనే వస్తూ వస్తూ షాపింగ్ చేసి తీసుకొచ్చిన మంగళసూత్రాలు, మెట్టెలు పాకెట్లో నుండి తీసి దేవుడి దగ్గర పెట్టమని రాధకు ఇచ్చి ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు. సీతకు అంతా అయోమయంగా ఉంటుంది. ఈ పెళ్లి వద్దు అనటానికి తన వద్ద కారణం లేకపోయినా చేసుకోవటానికి ఇప్పుడే సుముఖంగా కూడా లేదు తను. ఆలోచిస్తూ ఉండగానే రామ్ ఫ్రెష్ అయి వచ్చి, సీత టైం లేదు, ఆలోచించుకుంటూ ఉంటే లేట్ అవుతుంది. చీర తీసేసి ఇందాక తెచ్చిన వాటిలో నుంచి ఏదైనా డ్రెస్ వేసుకో, త్వరగా రా అంటూ దేవుడి రూమ్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న రాధతో కావలసినవన్నీ సర్ది పెట్టుకుంటారు. సీత రామ్ చెప్పినట్టుగానే డ్రెస్ వేసుకొని వస్తుంది. సీత రాగానే మంగళసూత్రాలు చేతిలోకి తీసుకొని ఒక వేడి నిట్టూర్పు వదిలి, సీత, నిన్ను కాపాడుకోవటానికి ఇంతకంటే వేరే మార్గం కనపడలేదు నాకు. దయచేసి తప్పుగా అనుకోకు. నీకు తాళి కట్టడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. నీ కుటుంబం దగ్గరికి నిన్ను చేర్చే వరకే నీవు నా భార్యగా ఉంటావు. నీ కుటుంబానికి నిన్ను అప్పగించడానికి నాకు ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. ఈ తాళి కట్టానని నిన్ను నా హక్కుగా ఎప్పుడూ అనుకోను. నీ క్షేమం నా బాధ్యత. అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. నాకు మంచి చెడు నేర్పించడానికి అమ్మానాన్న లేకపోయినా అత్త, అదే హరి వాళ్ళమ్మ మమ్మల్ని విలువలతో పెంచింది. నా హద్దులు నేను ఎన్నడూ దాటను. నా విలువలు మర్చిపోను. నిన్ను బాధ పెట్టను. నన్ను నమ్ము సీత అని చెప్పి సీత మెడలో తాళి కట్టి కాళ్లకు మెటలు తొడుగుతాడు. దేవుడి దగ్గర కుంకుమ తీసుకొని పాపెట్లో పెట్టి నిండుగా కనిపిస్తున్న సీతను కళ్ళ నిండుగా చూసుకొని తృప్తి పడతాడు. అప్పటికే రాధ పాయసం వండి దేవునికి నివేదించి అందరికీ ఒక్కొక్క కప్పు అందిస్తుంది. వీళ్ళు నలుగురు సంతోషంగా స్వీట్ తింటుంటేనే వాకిట్లో పోలీస్ వెహికల్ చప్పుడు వినిపిస్తుంది. కొత్త సీఐ, కొందరు లేడీ కానిస్టేబుల్ లోపలికి వస్తారు. పోలీసులను చూడగానే రాధకు విషయం అర్థమవుతుంది. సీత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. రామ్, హరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సీఐ లోపలికి వస్తూ సీతను అదోలా చూసి వంకర నవ్వు నవ్వుతాడు. సీఐ మొహం చూడగానే రామ్కు రక్తం మరిగిపోతుంది. రాధమ్మ, మీరు లోపలికి వెళ్ళండి అంటాడు రామ్ గొంతులో పలుకుతున్న బేస్కు. సీతకు భయం వేసి రాధను అనుసరిస్తుంది. ఇంతలో సీఐ, రామ్ గారు, మేము తన కోసమే వచ్చాం. లోపలికి పంపిస్తే ఎలా? మీరొక బాధ్యత గల పౌరుడిగా మాకు సహకరించండి అంటాడు అదే వంకర నవ్వు కొనసాగిస్తూ. నా భార్యతో మీకేం పని అంటాడు రామ్. అంతే. సీఐకి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఏం మాట్లాడుతున్నావు రామ్ అంటాడు సీఐ. మర్యాద సీఐ గారు అంటూ సాగదీస్తాడు రామ్. సారీ మిస్టర్ రామ్. ఆ అమ్మాయి కాదు సీఐ గారు, నా భార్య. మీకు చెల్లెల్లాంటిది. లాంటిదేంటి? మీ చెల్లెలే అనుకోండి. పొట్టి, వెళ్ళి మీ అన్నయ్యకు కాఫీ తీసుకురావే అంటాడు రామ్ సీతను చూస్తూ. ఇప్పుడే తెస్తానండి అంటూ సీత కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తను మీ వైఫ్ ఏంటి అంటాడు సీఐ అప్పటికి నమ్మకం లేక. అవును సార్, నా భార్యనే. కాకపోతే నా ఇంట్లో ఎందుకు ఉంటుంది? రావే పోవే అంటే బయట వాళ్ళైతే ఊరుకుంటారా? వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణ గుర్తు చేసుకొని నిజమే అనుకుంటాడు సీఐ. కానీ ఎవరికి తెలియకుండా మీ పెళ్లి చేసుకున్నారని అంటాడు మళ్ళీ ఆశ చావక. నేను ఓ అనాథను. నా పెళ్ళి ఊరందరికీ తెలిసేలాగా చేయటానికి ఎవరున్నారు అంటాడు రామ్. మరి తనకు అంటాడు సీఐ. నా భార్య కూడా అనాథనే. అందుకే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అంటాడు రామ్. అప్పుడే అక్కడికి కాఫీ ట్రేతో వస్తున్న సీత బాధగా చూస్తుంది రామ్ వైపు. రామ్ ఏం అనలేక తల తిప్పుకుంటాడు. సీత సీఐ గారి దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకోండి అంటుంది. ఆ మాటతో తేరుకొని నుదుటన బొట్టు, మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి, కాళ్లకు మెట్టెలు ఉన్న సీతను పైనుండి కింద దాకా చూసి రామ్ చెప్పింది నిజమే అనుకొని, నాకేం వద్దు, పనుంది, త్వరగా వెళ్ళాలి అని తన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. సీఐ వెళ్ళిపోగానే రామ్ ఫోన్ తీసుకొని కాల్ చేసి, ఇప్పుడే వచ్చి వెళ్ళాడు బాబాయ్. వాడి మొహం చూస్తే నాకైతే నవ్వొచ్చింది. మొహం వేలాడేసుకొని వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ బాబాయ్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటాడు. నాదేముంది రాంబాబు, తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ చేసి చెప్పడం కూడా పెద్ద పనా అంటాడు కానిస్టేబుల్ బాబాయ్. ఫోన్ పెట్టేసి రాధను, సీతను చూస్తూ, నేను బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే నాకు కానిస్టేబుల్ బాబాయ్ కాల్ చేశారు. ఆ గోపిగాడు సీతను నాతో చూశాడంట.
తనప్పుడు చీరలో ఉంది. సీతకు వీపులో ఉన్న గాయాలతో వాడు సీతను గుర్తుపట్టి సిఐ గాడికి చెప్పాడు. వాడు లేడీ కానిస్టేబుల్ను వెంటేసుకొని సీతను తీసుకెళ్ళటానికి వచ్చాడు. నాకు తెలిసి ఆ రోజు సీత మీద జరిగిన అఘాయిత్యానికి కారణం కూడా వాడే. అందుకే సీతను వెనుక నుండి చూసే గుర్తుపట్టాడు. ఇంత తక్కువ టైంలో నాకు సీతను రక్షించటానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నన్ను క్షమించు సీత. నీ కుటుంబం గురించి వెతికిస్తున్నాను. వాళ్ళ గురించి తెలియగానే ఈ తాళి తీసేసి నువ్వు వెళ్ళిపో. కానీ ఇక్కడ ఉన్నంత వరకు ఈ లోకం దృష్టిలో నాకు భారీగా ఉండు అని బాధగా సీత వైపు చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. హరి రామ్ను అనుసరిస్తాడు. రామ్, హరి ఇద్దరు కలిసి బైక్ పై వెళ్ళిపోతారు బయటికి.